శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సుందరకాండ తరువాయి భాగం. సర్వదా కృతకార్యోయం హనుమాన్నాత్ర సంశయః నహ్యస్యాకృతకార్యస్య నాద ఏవం విధో భవేత్. జాంబవంతుడు వారితో హనుమ కార్యము నెరవేర్చుకుని వస్తున్నాడు, అతడి సింహనాదమే ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నది అన్నాడు. ఇంతలో పావని రెక్కలు లేని పర్వతంలాగా మహేంద్రగిరిపై వాలాడు. వానరులు సంతోషంతో హనుమ చుట్టూ చేరి అతడికి దుంపలు ఫలాలు సమర్పించారు. దృష్టా సీతేతి విక్రాంత సంక్షేపేణ నివేదయతు తతో దృష్టేతి వచనం మహార్థమమృతోపమం. మారుతి జాంబవంతునికి అంగదునికి నమస్కరించి దృష్టా సీత, చూశాను సీతను అని సంక్షిప్తంగా చెప్పాడు. హనుమ సీతాదేవిని చూచాడా లేదా అని వానరులందరూ ఉత్కంఠతో ఉన్నారు. అందుచేత ముందుగా దృష్టా అని చెప్పాడు. అనంతరం మహేంద్రగిరి మీద రమణీయమైన వనప్రదేశంలో అంగదునితో పాటు కూర్చుని వానరులతో లంకానగరంలోని అశోకవనంలో సీతాదేవిని చూచాను. ఆమె చుట్టూ రాక్షస స్త్రీలు కాపలాగా ఉన్నారు. జానకి ఉపవాసాలతో కృషించి భర్తను చూడటాని కోసం ప్రాణాలు నిలుపుకొని ఉంది అని చెప్పాడు. వానరులు గంతులు వేస్తూ తోకను నేలపై కొడుతూ కిలారింపులతో హనుమను కౌగిలించుకున్నారు. అప్పుడు అంగదుడు మారుతితో శతయోజనాల సాగరాన్ని దాటి తిరిగి వచ్చిన నీ జనసత్వాలు ఎక్కడా చూడలేదు. నీ ప్రభుభక్తి ధైర్య సాహసాలు సామాన్యమైనవి కావు. శ్రీరాముడు నీ కారణంగా సీతావియోగ దుఃఖం నుండి విముక్తుడవుతాడు. నీ లంకాయాత్ర విశేషాలు వివరించు అని అన్నాడు. జాంబవంతుడు అంగదుడు వానరులు బండలపై కూర్చున్నారు. హనుమ సీతాదేవిని ధ్యానించి ఆమెకు నమస్కరించాడు. సముద్రం దాటేటప్పుడు తనకు మైనాకుడిని ఆదరించడం, తాను సూక్ష్మరూపంలో సురస నోటు నుండి పోయి తిరిగి రావడం, సింహికను హతమార్చడం, లంకా తీరం చేరి లంకిణిని జయించడం, పిల్లి అంత ఆకారంతో లంకలోని భవనాలలో రావణ ప్రాసాదంలో సీతమ్మను వెతికి ఆమె కనబడక దుఃఖించడం వివరించాడు. అనంతరం అశోకవనంలో జానకిని చూడడం, రాక్షస స్త్రీలు ఆమెను బాధించడం, రావణుడు వచ్చి తనను వరించమని వేడుకోవడం, అందుకు సీతాదేవి పరుషంగా సమాధానం చెప్పడం, రావణుడు ఆమెకు 2 నెలలు గడువు ఇవ్వడం, రాక్షస స్త్రీలు బెదిరించడం, త్రిజట తన స్వప్న వృత్తాంతాన్ని చెప్పి జానకిని వేధించవద్దని వారిని హెచ్చరించడం, విసిగిపోయిన సీత ఉరివేసుకోవడానికి ప్రాణాలు తీసుకోవడానికి ఉద్యుక్తురాలు కావడం, సింసుపావృక్షం పై నుండి తాను ఇదంతా చూడడం, చెట్టు మీద నుండి రామకథాగానం చేయడం, సీతమ్మతో తానెవరో ఆమెకు చెప్పి శ్రీరాముని అంగుళీయకం ఇచ్చి ధైర్యం చెప్పడం, ఆమె రామలక్ష్మణులకు తన సందేశాన్ని చెప్పడం వర్ణించాడు. సీత ఏవో కొన్ని మాటలు చెప్పిందన్నాడు కానీ రామునికి చెప్పమన్న కాకాసుర మణిశిల వృత్తాంతాలు చెప్పలేదు. అది హనుమంతుడు పాటించిన ఔచిత్యం, ఆయన వాగ్వైభవం. ఆ తరువాత తాను అశోకవనం ధ్వంసం చేయడం, రావణుడు తన పైకి పంపిన కింకరులను, జంబుమారిని, మంత్రిపుత్రులను, సేనానాయకులను, అక్షకుమారుని వధించడం, ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రంతో తనను బంధించి రావణుని వద్దకు తీసుకుపోవడం విపులంగా తెలియజేశాడు. రావణునితో సుగ్రీవుని సందేశం చెప్పి సీతాదేవిని శ్రీరామునికి అప్పగించి ఆయనను శరణు వేడమని చెప్పడం, కోపించిన రావణుడు తనను వధించమని ఆజ్ఞాపిస్తే విభీషణుడు దూతను సంపరాదని చెప్పగా తన వాలానికి నిప్పు పెట్టినడం, మండుతున్న వాలంతో తాను లంకను దహించడం, తాను మళ్ళీ సీతాదేవిని దర్శించి ఆమె సెలవు తీసుకొని సముద్రం దాటి వచ్చి వారిని కలుసుకోవడం వివరించాడు. హనుమ చెప్పింది విని అంగదుడు, వానరులారా, మనం రాముని వద్దకు పోయి సీతాదేవిని చూశాము గాని ఉత్తి చేతులతో వచ్చాము అని చెప్పడం భావ్యం కాదు. హనుమ చాలామంది రాక్షసులను హతమార్చాడు. మనం వెళ్ళి మిగిలిన వారిని అంతం చేసి జానకిని తీసుకురావడం సమంజసం అన్నాడు. అప్పుడు జాంబవంతుడు, యువరాజా, నీ ఆలోచన సముచితమైంది కాదు. ఏమంటే సీతమ్మ జాడ తెలుసుకొని రావడమే మనకు అప్పగించిన కార్యం. సుగ్రీవుడు గాని రాముడు గాని మనలను సీతాదేవిని తీసుకురమ్మని ఆదేశించలేదు. పైగా రాముడు తాను స్వయంగా రావణుని జయించి జానకిని ఉద్ధరిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. అందుచేత మనం వారికి విషయం వివరించి వారి అభీష్టం ప్రకారం అనంతర కార్యక్రమం నిర్వర్తిస్తాం అని చెప్పాడు.
అందుకు అంగదుడు, హనుమంతుడు, ఇతరులు అంగీకరించారు. జానకి జాడ తెలిసిందనే ఆనందంతో వానరులు మహోత్సాహంగా మహేంద్రగిరి నుండి ఆకాశ మార్గాన్ని బయలుదేరారు. కిష్కింధ సమీపంలో వారికి నందనవనం వంటి మధువనం కనిపించింది. దానిలో ఫలాలు, తేనె సమృద్ధిగా ఉంటాయి. అది సుగ్రీవునికి ప్రీతిపాత్రమైన వనం. సుగ్రీవుని మేనమామ దధిముఖుడు ఆ వన పాలకుడు. వానరులకు ఆ వనంలో మధువు తాగాలనే కోరిక కలిగింది. జాంబవంతుడు మొదలైన పెద్దలతో ఆలోచించి అంగదుడు అందుకు వారికి అనుమతి ఇచ్చాడు. కార్యం సాధించిన వారికి వేడుక చేసుకోవడం అవకాశం కల్పించడం అన్నమాట. వానరులు సంతోషంతో ఆడుతూ, పాడుతూ, నవ్వుతూ, దూకుతూ, ప్రేలాపనలు చేస్తూ ఆ వనంలో విహరించసాగారు. గాయంతి కేచిత్, ప్రణమంతి కేచిత్, నృత్యంతి కేచిత్, ప్రహసంతి కేచిత్, పతంతి కేచిత్, విచరంతి కేచిత్, ప్లవంతి కేచిత్, ప్రలపంతి కేచిత్. వానరులు చెట్లు కొమ్మలను విరుస్తూ, పండ్లను రాలుస్తూ, తేనెలు తాగుతూ వనాన్ని పాడు చేయసాగారు. అది చూసి దధిముఖుడు వారిని వారించాడు. వానరులు దధిముఖుని గోళ్లతో రక్కుతూ, కరుస్తూ, చేతులతో కాళ్లతో కొడుతూ బాధించసాగారు. హనుమంతుడు వారిని యథేచ్ఛగా మధువును తాగమన్నాడు. అది విని అంగదుడు కార్యం సాధించిన మారుతి మాట పాటించవలసిందేనన్నాడు. వానరులు మధువుని కుండలతో తాగి మత్తెక్కి కొంత పారపోసి తేనె, మైనపు ఉండలతో ఒకరినొకరు కొట్టుకుంటూ క్రీడించసాగారు. వనరక్షకులు వారిని వారింపగా వానరులు వారిని పిడికిలిపోట్లతో బాధించారు. వారు దధిముఖునితో ఆ విషయం చెప్పగా అతడు అనుచరులతో వానరుల మీదకి వచ్చాడు. అది చూసి అంగదుడు అతడిని రక్తం కారేటట్లు కొట్టాడు. దధిముఖుడు కొంతసేపటికి తేరుకొని విషయం వివరించడానికి రామ, లక్ష్మణ, సుగ్రీవుల వద్దకు వెళ్ళాడు. అంగదుని ప్రోద్బలంతో వానరులు మధువనాన్ని ధ్వంసం చేశారని వానర భాషలో సుగ్రీవునికి కన్నీళ్లతో విన్నవించాడు. అది చూసిన లక్ష్మణుడు అతడు ఎందుకు దుఃఖిస్తున్నాడని సుగ్రీవుని అడిగాడు. సుగ్రీవుడు, లక్ష్మణ, ఇతడు దధిముఖుడు, మధువన పాలకుడు. సీతాదేవిని వెతకడానికి పోయిన అంగదుడు, ఇతరులు తిరిగి వచ్చి మధువనంలో తేనెలు తాగి యథేచ్ఛగా విహరిస్తున్నారట. వనం యదా విపన్నం తైస్సాధితం కర్మవానరైః దృష్టాదేవీ న సందేహో న చాన్యేన హనుమత జాంబవాన్యత్ర నేతా స్యాదంగదశ్చ మహాబలః హనుమాంశ్చాప్యధిష్ఠాత న తస్య గతిరన్యథా. అంటే వాళ్ళు కార్యాన్ని సాధించి ఉంటారు. హనుమంతుడే జానకిని చూసి ఉంటాడు. అందుకు కావలసిన శక్తియుక్తులు, సాహసం, బుద్ధి కుశలత అతడికే ఉన్నాయి. బల పరాక్రమ సంపన్నుడైన అంగదుడు నాయకునిగా, జాంబవంతుడు మంత్రిగా, మారుతి రక్షకునిగా ఉన్నప్పుడు పూనుకొన్న కార్యం నెరవేరడంతో ఆశ్చర్యమే ఉంది. వారు ఆనందోత్సాహాలతో మధువనంలో చెలరేగుతుంటే వనపాలకులు వారిని నివారించారు. వానరులు కోపించి వీరిని మర్దించారట. వారు సీతాదేవి జాడ తెలుసుకొని ఉండకపోతే మధువనాన్ని తేరపారి చూడటానికైనా వారికి ధైర్యం చాలదు అన్నాడు. వీణుల వింతైన ఆ మాటలు విని రామలక్ష్మణులు ఆనందభరితులైనారు. శుభవార్త హఠాత్తుగా చెప్పకుండా మానసికంగా సిద్ధం చేసి క్రమంగా తెలియజేయడం హనుమ బుద్ధి కుశలత. సుగ్రీవుడు దధిముఖునితో నీవు వెంటనే పోయి వానరులతో వారు చెప్పేది వినడానికి రామలక్ష్మణులు ఉత్సుకతో ఉన్నారని చెప్పి వారిని త్వరగా రమ్మని చెప్పు అన్నాడు. దధిముఖుడు మధువనానికి వెళ్ళి అంగదునితో, యువరాజా, అజ్ఞానం వల్ల నేను, నా అనుచరులు మేము అడ్డుకున్నాము, మమ్మల్ని క్షమించండి. సుగ్రీవుడు మిమ్మల్ని శీఘ్రమే రమ్మని చెప్పాడు అని విన్నవించాడు. అంగదుడు వానరుల వీరులను, మీరు తేనెలు తాగి సేద తీర్చుకున్నారు కదా, ఇక సుగ్రీవుని వద్దకు పోదామా అని అడిగాడు. వానరులు అలాగేనని కిష్కింధకు ప్రయాణమైనారు. గగన మార్గంలో కిలకిలా రావాలతో రామ, లక్ష్మణ, సుగ్రీవుల చెంతకు చేరారు. హనుమాంశ్చ మహాబాహు ప్రణమ్య శిరసా తతః నియతామక్షతాదేవీం రాఘవాయ న్యవేదయతు. హనుమంతుడు శ్రీరామునికి ప్రణామం చేసి సీతాదేవి చెక్కు చెదరకుండా క్షేమంగా ఉందని విన్నవించాడు. కేవలం సీత ప్రాణాలతో ఉన్నదని చెప్తే రామునికి తృప్తి ఉండదు. ఆమె పాతివ్రత్యభంగం లేకుండా ఉందని తెలిస్తేనే ఆయనకి సంతోషం. ఆ మాట విని రామలక్ష్మణులు పరమానందం చెందారు. శ్రీరాముడు, వానరులారా, సీత ఎట్లున్నది, నా గురించి ఏమనుకుంటున్నది, మీతో ఏమి పంపించింది అని అడిగాడు. వారు హనుమతో, మారుతి, నీవు సీతాదేవిని చూసి వచ్చిన వాడివి, అందుచేత ఆమె సందేశాన్ని రామునికి తెలియచేయి అన్నారు.
అప్పుడు హనుమ సీత ఉన్న దిక్కుకు తిరిగి నమస్కరించి శ్రీరామునితో, ప్రభు, 100 యోజనాల సముద్రమును దాటి నేను రావణుడు పరిపాలించే లంకానగరం చేరాను. అక్కడ ఒక ఉద్యానవనంలో సీతాదేవిని చూశాను. రాక్షస స్త్రీలు ఆమె చుట్టూ చేరి ఏవేవో మాటలతో ఆమెను భయపెడుతున్నారు. జానకి కేశ సంస్కారం లేక ఒక్క జడతో కటిక నేలపై పడుకొని కష్టపడుతున్నది. రావణుడు వచ్చి ఆమెను బెదిరించాడు. అది సహించలేక సీతమ్మ ఉరిపోసుకొని ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడింది. నేను ఇక్ష్వాకు వంశం గురించి, మీ గురించి, మీకు సుగ్రీవునితో కలిగిన మైత్రి గురించి చెప్పి ఆమెకు విశ్వాసం కలిగించాను. ఆమె ఎంతో సంతోషించింది. అనంతరం నేను మీ అంగుళీయకాన్ని సీతమ్మకు ఇచ్చాను. అప్పుడు ఆమె చిత్రకూటంలో జరిగిన కాకాసుర వృత్తాంతాన్ని చెప్పింది. ఆమె తిలకం కరిగిపోగా మీరు గండశిలను రంగరించి తిలకం తీర్చిన విషయం కూడా చెప్పింది. ఆనవాలుగా తన చూడామణిని నా చేతికిచ్చి, రామచంద్ర, నేను విరహాగ్నితో పరితపించినప్పుడు దీనిని నీకు ప్రీతిగా భావించి ఊరట పొందేదానిని. ఇప్పుడు ఈ చూడామణిని నీకు పంపిస్తున్నాను. అందుచేత ఇక మీదట ఆ తాపాన్ని భరించలేను. జీవితం ధారయిష్యామి మాసం దశరథాత్మజ, ఊర్ధ్వం మాసాన్న జీవేయం రక్షసాం వశమాగత. నీ దర్శనం కోసం ఒక నెలపాటు వేచి ఉంటాను. ఆ తరువాత నా ప్రాణాలు నిలవవు అని విన్నవించింది. శ్రీరాముడు చూడామణిని తీసుకొని అక్కుని చేర్చుకొని సుగ్రీవునితో, వానరోత్తమ, దీనిని చూచి నా మనసు కరిగిపోతున్నది. జనకుడు చేసిన యజ్ఞానికి ప్రీతి చెంది దేవేంద్రుడు ఈ మణిని అతడికి ప్రసాదించాడు. వివాహ సమయంలో జనకుడు దీనిని సీతకి ఇచ్చాడు. ఈ చూడామణిని చూస్తుంటే నాకు సాక్షాత్తు జానకినే చూసినంత సంతోషం కలుగుతున్నది. ఇక క్షణమైనా ఆమెను ఎడబాసి ఉండలేను. కనుక నన్ను సీత వద్దకు తీసుకుని పో అన్నాడు. హనుమంతునితో, పావని, సీత వృత్తాంతాన్ని సంపూర్ణంగా చెప్పు. ఔషధం సేవించిన రోగికి జీవితాశ కలిగినట్లు ఆమె పలుకులు విని జీవించి ఉంటాను అన్నాడు. అప్పుడు హనుమ, రామచంద్ర, నేను మీ వద్దకు తిరుగు ప్రయాణం అవుతున్నప్పుడు సీతాదేవి నాతో, హనుమా, రామలక్ష్మణులు సుగ్రీవుల కుశలం అడిగానని చెప్పు. ఈ రాక్షస స్త్రీలు నన్ను బాధించడం, బెదిరించడం రామునికి వివరించు. రావణుని వధించి నన్ను శీఘ్రమే తీసుకుని పోయేటట్లు శ్రీరాముని ప్రోత్సహించు. వానర భల్లూక సైన్యాలు రామలక్ష్మణులు దుస్తరమైన ఈ సాగరాన్ని దాటి వచ్చే ఉపాయం ఆలోచించు. శ్రీరాముడు వానరసేనతో వచ్చి యుద్ధంలో రావణుని వధించి నన్ను తీసుకుని పోతే ఆయనకు శాశ్వతమైన కీర్తి కలుగుతుంది. అంతేగాని రావణుడు దండకారణ్యం నుండి నన్ను అపహరించి తెచ్చినట్లుగా రామచంద్రుడు నన్ను ఇక్కడ నుండి రహస్యంగా తీసుకుని పోవడం సమంజసం కాదు. కనుక నన్ను తీసుకుని పోవడానికి శ్రీరాముని శౌర్య పరాక్రమాలకు తగిన మార్గాన్ని ఆలోచించి ఆయనకి చెప్పు అని పలికింది. సుందరే సుందరో రామ, సుందరే సుందరీ కథ, సుందరే సుందరీ సీత, సుందరే సుందరం వనం, సుందరే సుందరం కావ్యం, సుందరే సుందరః కపిః, సుందరే సుందరం మంత్రం, సుందరే కిం న సుందరం.